ఫుల్గా సంతోషంగా ఉంది. అంటే ఇంకా ఆ ఆనందం ఇంకా తట్టుకోలేనంత ఆనందం అది. ఎందుకంటే మా మమ్మీ మాకు మగబిడ్డ రూపంలో మా ఇంట్లోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. తనువు మోసిన ప్రాణమా, మనసున ఆనందమా, సూర్యరేఖల నయనమా, చంద్రకాంతుల హాసమా, వెలుగు పంచిన నీ తేజమ్మే హాయనాలోకం. అతని ఆనందం ఇంకా ఇంత అంతా కాదు. అతను ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళ వైఫ్ లేని లోటు ఈ మనవడి రూపంలో మళ్ళీ రావడం వల్ల చాలా హ్యాపీగా అతను ఫీల్ అయ్యాడు. మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది బాబు పుట్టగానే. డాడీ కూడా చాలా హ్యాపీ. అన్నయ్య కూడా అసలు బాబు రావాలనుకున్నారు. బాబు రాగానే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. తోటికోళ్ళు కాదు, సేమ్ సిస్టర్ కిందే, సేమ్ చెల్లి కిందే స్టార్టింగ్ నుంచి. సేమ్ వాళ్ళు అంటే మాకు పుట్టాడని అనుకోవట్లేదు, వాళ్ళ కొడుకు అని లెక్క మీద అలాగా ప్రతిది అన్ని బాగా ఇదిగా చూసుకున్నారు. ఇవాళ పాప కూడా తమ్ముడు అనుకొని బేబీ అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బాగా. చాలా బాగా ఆడుకుంటుంది. అలా తమ్ముడిని చూస్తే బాగా ఆడుకుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన కోరిక అసలు బాబు పుట్టాడని, అంటే తమ్ముడు రావాలని అనుకుంది. అనుకోకుండా తమ్ముడు వచ్చాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ప్రతిదీ అమ్మ కింద, అత్త కింద, హస్బెండ్ కింద, ఒక డాడీ కింద అన్నీ బాగా ఇప్పటికీ అన్నీ అతనే చూసుకున్నారు. మా ముగ్గురిని అతనే చూసుకున్నారు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ బాగా చూసుకున్నారు అతను. years నుండి అందరూ పాపలే. ఈ బేబీ పుట్టాడు, అదొక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతున్నాం మేము. చాలా ప్రీషియస్ ఆ బేబీ మాకు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇది అలా చేసాము. అసలు చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా అతను ఎలాగంటే ఒక లైఫ్ పార్ట్నర్ మిస్ అయ్యారు, మళ్ళీ అది బేబీ రూపంలో వచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అని చూసినప్పుడైతే మాకు ఇంకా నో వర్డ్స్ అన్నమాట.